హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్కి సంబంధించిన 2025లో ఇప్పుడు రిజల్ట్కి సంబంధించి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు కదా. అది మన పీఈటీకి ఎవరిని పిలుస్తారు, అలాగే మనకైతే కట్ ఆఫ్ అయితే ఎంత ఉండవచ్చు, మన రన్నింగ్కి అయితే ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు, అలాగే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఎన్ని మార్క్స్ వచ్చిన వరకు అయితే జాబ్ అయితే వస్తుంది. మరియు ఇక్కడ మీకు కంప్లీట్ అయితే నేనైతే అనలైజ్ చేసి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని అయితే నేనైతే బేస్ చేసుకుని అయితే మీకైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది కూడా మీకు కేటగిరీ వైజ్గా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ కానీ ఏదైనా పీడిఎఫ్స్ కానీ ఉంటే మరియు ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోబోయేది అయితే ఇక్కడ మనకు 2024లో వచ్చిన మనకైతే ఇది ఫైనల్ మెరిట్ లిస్టు. ఇదైతే మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన పీడిఎఫ్ అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చిన వరకు జాబ్ వస్తుందో అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ ఏరియా వాళ్ళకి వచ్చేసి 46 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చింది. అది కూడా మనకు ఇక్కడ ఏఆర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 102 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి జాబ్ అయితే వచ్చింది. ఇది మన జనరల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే. అలాగే ఇక్కడ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 89 అయితే కట్ ఆఫ్ అయితే ఉండింది. అది కూడా మన లాస్ట్ ఇయర్కి సంబంధించి చూసుకుంటే. ఇక్కడ మనకు ఇంకా ఎస్సీ వాళ్ళు నక్సల్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ 80 మార్క్స్ అయితే వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. మన పోయినసారి చూసుకుంటే నక్సల్ ఏరియాలో ఎస్సీ వారికి అయితే 80 మార్క్స్ అయితే మీకైతే ఫైనల్ కట్ ఆఫ్ ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం యూఆర్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ ఏరియా వారికి 99 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే 81 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మనకు ఏఆర్కి సంబంధించి మనకు జాబ్ రావాలంటే ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే మీకైతే జాబ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం మెయిన్గా చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. దీనికి సంబంధించి అయితే మనకైతే తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది ఎన్ని మార్కులు వచ్చిందనకైతే మీరైతే తెలుసుకుంటే అలాగే మీకు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారికి చూసుకున్నట్టయితే జనరల్ ఏరియా వారికి వచ్చేసి ఇక్కడ 78 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే జనరల్ ఏరియాకి సంబంధించి ఉన్నారో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మీరైతే 78 అంటే మీకు 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మనం నక్సల్ ఏరియా వారు చూసుకుంటే దీంట్లో పోస్టులు అయితే వాళ్ళకైతే ఎవరైతే ఫీల్ అయితే కాలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్ జనరల్ ఏరియా వారికి సంబంధించి చూసుకున్నట్టయితే 87 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి వచ్చేసి ఇక్కడ మీకు పోయినసారి ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ మీకు 87 మార్క్స్గా మీరైతే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ నక్సల్ ఏరియా వారు ఉంటారో వీరికి వచ్చేసి 72 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అది మీకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే. నక్సల్ ఏరియా వారికి అయితే కొంచెం తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 72 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ ఏరియాకి సంబంధించి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ అయితే వచ్చిన ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జనరల్ ఏరియా వారికి 71 మాత్రమే కట్ ఆఫ్ ఉంది ఎస్సీ వారికి సంబంధించి చూసుకున్నట్టయితే. అలాగే ఇక్కడ మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకుంటే కూడా వీళ్ళకైతే 70 కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు బీఎస్ఎఫ్ సంబంధించి ఎస్టీ వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ 111 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మీకైతే 100 ఎబోనే ఏదైతే కట్ ఆఫ్ అయితే వెళ్ళింది ఎస్టీ వారికి వచ్చేసి. సో దీనికి వచ్చేసి ఎక్కువగానే కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి వచ్చేసి ఇక్కడ మనకు హైట్లో రిలాక్సేషన్ ఉంది కాబట్టి వీళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే హైగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ యూఆర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ యూఆర్ వాళ్ళకి వచ్చేసి జనరల్ ఏరియా వారికి వచ్చేసి 92 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం నక్సల్ ఏరియా వారికి సంబంధించి చూసుకున్నట్టయితే యూఆర్ వాళ్ళకి 74 మార్క్స్ అయితే ఫైనల్ కట్ ఆఫ్గా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ సిఐఎస్ఎఫ్కి వచ్చేసి మీకైతే హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీకైతే సిఐఎస్ఎఫ్ జాబ్ రావాలంటే మీకైతే పోయినసారి చూసుకుంటేనే మనకైతే 100 ఎబోవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ అయితే రావడం అయితే జరిగింది. కొన్ని నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే 80-90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ సిఐఎస్ఎఫ్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ జనరల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే 49 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 49 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువగా వెళ్ళింది. ఇక్కడ 69 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం సిఎస్ఎఫ్కి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 103 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి. అలాగే ఇక్కడ మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకుంటే 93 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది.
ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 94గా ఉండడం అయితే జరిగింది. ఇది మన జనరల్ ఏరియాకి సంబంధించి. అలాగే ఇక్కడ నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకుంటే 100గా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 121 మీకైతే హైయెస్ట్ కట్ ఆఫ్ అని అయితే ఇదే అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే హైగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యూఆర్ వాళ్ళకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జనరల్ ఏరియా వరకు వచ్చేసి 108గా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ నక్సల్ ఏరియాకి చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 96 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సిఆర్పిఎఫ్ దీనికైతే కొంచెం అయితే నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ మనం అయితే లోయెస్ట్ మార్క్స్ నుంచి వెళ్ళి హైయెస్ట్ మార్క్స్ వరకు అయితే మనం అయితే చూసుకున్నాం కదా. ఇక్కడ మనకు లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎవరైతే 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే పోయినసారి అయితే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు వీళ్ళకు ఎవరికైతే మన ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి ఉన్నారు కదా 121 మార్క్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే హైయెస్ట్ కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు మనకు లాస్ట్ ఇయర్ తెలంగాణకు సంబంధించి. అలాగే ఇక్కడ మనం లోయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం చూసుకున్నట్టు ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం 2025కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో జనరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మీకు నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి మిమ్మల్ని అయితే పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అలాగే మీకు జాబ్ వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసినట్టయితే వీళ్ళకైతే కొంచెం ఎక్కువగానే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే 75 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళనైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఒక్కరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు 80 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 55 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది, వీళ్ళనైతే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ వీళ్ళకు పోయినసారి వచ్చేసి వీళ్ళకు 65 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చింది. సో అలా అయితే నేను బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇంకా నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయి, మరియు ఇక్కడ మీకు ఈసారి ఎగ్జామ్లో తక్కువ మంది అయితే అటెంప్ట్ అయితే అయ్యారు. సో దాని అలానే అయితే క్యాలిక్యులేట్ చేసుకొని మీకైతే ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నాను. ఎవరైతే నక్సల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీకు వచ్చేసి 55 మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించినట్టయితే ఎవరికైతే 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించినట్టయితే ఎవరికైతే 65 మార్క్స్ వచ్చి ఉంటాయో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. అలాగే ఇక్కడ మనం యూఆర్ అంటే అన్రిజర్వ్ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 75 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేసి ఉంటారో వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ ఎవరికైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మీరందరూ అయితే నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. రన్నింగ్ వచ్చేసి మీరైతే రన్నింగ్ వచ్చేసి ఇక్కడ 5 km వచ్చేసి మీరైతే 24 minutesలో అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 24 minutesలో అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మీరైతే రన్నింగ్ మీద అయితే లైట్ అయితే తీసుకోవద్దు, ప్రతి ఒక్కరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఎవరైతే మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నాయో నేను చెప్పిన మార్క్స్ వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఎస్సీ వారికి వచ్చేసి ఎస్హెచ్జిడి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 65 మార్క్స్ ఎవరికైతే వచ్చిన వాళ్ళు ఉంటారో ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి మీకైతే జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 75 మార్క్స్ ఎవరైతే 75 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే 70 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకి వచ్చేసి జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మీకు రాస్కోర్ వచ్చేసి 70 మార్క్స్ వచ్చినట్టయితే అలాగే మీకు ఇంకా నార్మలైజేషన్లో మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో అలానే అయితే మీకైతే ఎక్స్పెక్టేషన్ అయితే చెప్తున్నాను, మీకైతే రన్నింగ్ అయితే పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అర్థం ఇక్కడ. సో మీకు వచ్చేసి ఇక్కడ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే మీకైతే రన్నింగ్ అయితే పిలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది.
అలాగే ఇక్కడ మనం యూఆర్ క్యాండిడేట్ సంబంధించుకున్నట్టయితే అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 80 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే మీకైతే రన్నింగ్ అయితే పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే ఎస్సీ క్యాండిడేట్స్కి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే ఖచ్చితంగా పిలుస్తారు. ఇక్కడ మనం తర్వాత చూసుకుంటే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 70 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అలాగే రన్నింగ్ అయిపోయిన తర్వాత మీకు లక్ ఉంటే మాత్రం మీకైతే జాబ్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 70 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేసి ఉంటారో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి రన్నింగ్ పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే మీకైతే ఖచ్చితంగా 70 మార్క్స్ వచ్చినట్టయితే మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ యూఆర్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 75 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో అన్రిజర్వ్ క్యాండిడేట్ సంబంధించి నక్సల్ ఏరియా వాళ్ళు ఫీమేల్గా వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనం ఎస్ఎస్సి జీడీ 2025 కానిస్టేబుల్ రిజల్ట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఈ మంత్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ప్రతి ఒక్కరైతే ఎవరైతే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయొద్దు. మీకు ఇంతకుముందు చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేసి ఉంటారో వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మిమ్మల్ని అయితే రన్నింగ్ పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.